భారతదేశం యొక్క అంతర్జాతీయ ప్రతిష్టని పెంచేటువంటి ఒక పరిణామం జరిగిందండి. అదేమిటంటే ఖతార్ అనేటువంటి గల్ఫ్ దేశంలో జైల్లో మగ్గుతున్నటువంటి 8 మంది ఇండియన్ నేవీకి చెందినవారు, అంటే ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయిన వారు ఎవరైతే గూఢచర్యం ఆరోపణల మీద అక్కడ ఉరి శిక్షకి గురి కాబడ్డారో వాళ్ళని విడుదల చేయించడంలో భారతదేశం విజయం సాధించింది. ఇది చాలా వెల్కమ్ డెవలప్మెంట్ అండి. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా సాధించినటువంటి ఒక డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పొచ్చు దీన్ని. ఏమిటి దీని వెనక కథ అంటే, ఖతార్ అనేటువంటి దేశంలో చాలామంది భారతీయులు పనిచేస్తుంటారు. గల్ఫ్ దేశాలన్నింటిలో పనిచేస్తారు. ఖతార్లో కూడా చిన్న దేశం చాలా. ఆ దేశంలో 8 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులో ఒక కంపెనీలో భారతదేశంలో ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయినటువంటి 8 మంది వ్యక్తులు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నేవీ సేలర్స్ వీళ్ళంతా కూడా. వీళ్ళని పోయిన సంవత్సరం ఖతార్ దేశం గూఢచర్యం ఆరోపణల మీద జైల్లో వేసిందండి. జైల్లో వేయడమే కాదు, ఆ వెంటనే ఆ కింది కోర్టులో విచారణ జరిపి వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించింది. ఇది అప్పట్లో దిగ్భ్రాంతి కలిగించింది. ఇలా ఎలా జరిగిందని, అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి గూఢచర్యం ఆరోపణలు ఏమిటి, అసలు ఆ కోర్టులో విచారణ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా ఏమీ తెలియవు బయట ప్రపంచానికి. కారణం ఏంటంటే ఖతార్ కానివ్వండి, ఈ గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కానివ్వండి, ఇక్కడ రాజకుటుంబాలే పరిపాలిస్తాయి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి ఏ విషయం కూడా బయటికి తెలియదు, బయటికి అడిగేటువంటి అవకాశం కూడా ఉండదు. అందువల్ల భారతదేశం అప్పట్లో ఇమీడియట్గా రియాక్ట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రియాక్ట్ కాకుండా పబ్లిక్గా అంతర్గతంగా వాళ్ళతోటి చర్చలు జరిపి దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వీళ్ళు చేసిన గూఢచర్యం ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియదండి. కానీ అప్పట్లో కొన్ని విదేశీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం వీళ్ళు ఇజ్రాయెల్కి కొంత రహస్య సమాచారాన్ని ఏదో అందజేశారు, ఖతార్ దేశానికి చెందినది అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అయితే అప్పట్లో ఇంకొక మాట ఏమొచ్చిందంటే, ఇజ్రాయెల్కి అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి తెలుసు అందరికీ, అది కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. ఆ నేపథ్యంలో భారతదేశం కొంత ఇజ్రాయెల్కి కూడా సపోర్ట్ చేసింది. ట్రెడిషనల్గా భారతదేశం పాలస్తీనా ప్రజలకి ఎప్పుడూ కూడా సాలిడారిటీని ప్రకటిస్తూ వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశంతో సంబంధాలు బాగా మెరుగుపడిన విషయం తెలుసు మనకి. ఆ నేపథ్యంలో ఎటో ఒకవైపు కాకుండా కొంచెం న్యూట్రల్గా మాట్లాడడానికి ప్రయత్నించింది ఇండియా ఈ యుద్ధానికి సంబంధించి. ఈ గాజాలో జరుగుతున్నటువంటి హమాస్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో పాలస్తీనాలో 2 ప్రాంతాలండి. ఒకటేమో వెస్ట్ బ్యాంకు, ఇంకోటి గాజా. ఈ 2 వేరువేరుగా ఉంటాయి భూభాగాలు, కానీ ఈ రెండింటిని కలిపే మనం పాలస్తీనా అని అంటారు. అందులో గాజా అనేది ఒక స్ట్రిప్, అది ఇజ్రాయెల్లోనే ఉంటుంది, ఇజ్రాయెల్లో ఒక భాగం అన్నమాట. అయితే దాన్ని హమాస్ అనేటువంటి సంస్థ పరిపాలిస్తోంది. హమాస్ దాడులు, ఆ తర్వాత యుద్ధం జరుగుతున్న సంగతి తెలుసు. ఆ నేపథ్యంలో భారతదేశం ఇజ్రాయెల్ కొంత మద్దతు ప్రకటించింది అనేటువంటి కోపంతో భారతదేశం మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం కోసం ఖతార్ ఈ విధంగా చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాలస్తీనా హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖతార్ పాత్ర కూడా చాలా ఉందండి. ఖతారే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఖతార్కి ఈ పాలస్తీనా సంస్థలతోటి నాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అది ఒక వెర్షన్, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఏమీ చేయడానికి వీల్లేదండి. చాలా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది భారతదేశానికి. 8 మందికి ఉరిశిక్ష విధిస్తే ఏం చేయాలి? అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానివ్వండి, ఆ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ కానివ్వండి, వీరు గత కొంతకాలంగా ఇటువంటి విషయాల్లో చాలా మెలకువగా, చాలా రిసోర్స్ఫుల్గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు మరి ఏం జరిగినాయో తెలియదు అంతర్గతంగా. అవన్నీ ఫలించి హఠాత్తుగా నిన్న ఈ 8 మందిని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఖతార్ అమీర్ అంటారు కదా, అక్కడ రాజుగారు అన్నమాట, ఖతార్ అమీర్ ప్రకటించారు. అంతకుముందు ఏమైందంటే కింది కోర్టు వీళ్ళందరికీ ఉరిశిక్ష విధిస్తే ఆ తర్వాత అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఇస్తే అప్పీల్ చేసుకుంటే ఆ పై కోర్టు వీళ్ళకి యావజ్జీవ కారాగారం విధించిందండి శిక్ష.
అయితే ఇదంతా కూడా 2023లో జరిగింది. ఆరోపణలేమో 2022లోనివి. ఇప్పుడు తాజాగా నిన్న ఖతార్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వెలువడింది. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నామని. ఆ వెంటనే మన ఖతార్లో ఉన్నటువంటి భారతదేశ దౌత్య కార్యాలయం వాళ్ళందరినీ తీసుకొచ్చి విమానంలో ఎక్కించి ఢిల్లీకి పట్టుకొచ్చారండి. సో అంతర్జాతీయంగా ఖచ్చితంగా ఇది ఒక గొప్ప డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పాలి. 8 మంది ప్రాణాలని ఏ విధంగా కాపాడారు అనేది తెలియదు. ఏ రకంగా మాట్లాడుకున్నారు, ఏం జరిగింది లోపల అనే విషయాలు తెలియవు. కానీ ఫలితం మాత్రం చాలా పాజిటివ్ డెవలప్మెంట్. 8 మందిలో ఒకరు యాక్చువల్గా ఏపీకి చెందిన వారు ఉన్నారండి, సుగుణాకర్ అని చెప్పి. ఈయన విశాఖవాసి అట. వీళ్ళు కాకుండా ఇక దేశానికి చెందినటువంటి అనేక మంది క్యాప్టెన్స్ అట వీళ్ళు. నేవీలో సౌరభ్ వశిష్ఠ్, నవ్ తేజ్గిల్, అలాగే కమాండర్లు అట నేవీలో బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేష్. వీళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే సెయిలరు, మిగతా వాళ్ళంతా నేవీలో ఉన్నతాధికారులు. అంటే అక్కడ కొంతకాలం పనిచేసి తర్వాత బయటకు వస్తారు కదా మిలిటరీ నుంచి, అట్లా బయటకు వచ్చిన వాళ్ళు. సో ఆ రకంగా అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ప్రతిష్టని ఈ డెవలప్మెంటు ఇనుముడింపజేసిందండి. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ మధ్యకాలంలో కొంత విమర్శలు వచ్చినాయి. నరేంద్ర మోదీ గారు ఈ విదేశాంగ విధానంలో కొంచెం అగ్రెసివ్గా పోవడం వల్ల చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా కొంత శత్రుత్వాన్ని పెంచుకున్నాయని. ఆ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ జరిగింది. సో అట్లా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ఆయన గవర్నమెంట్ యొక్క విజయంగానే పరిగణించాలి. 8 మంది నేవీ మాజీ అధికారుల్ని మరి ఉరిశిక్ష బారిన పడకుండా రక్షించే వాళ్ళని దేశానికి తీసుకొచ్చినందుకు.